ఈమె మరి ఎవరైతే సజ్జనార్ని కలిసి మళ్ళీ కంప్లైంట్ చేయడం ఇదేంటి, ఇదంతా కొత్త డ్రామా కింద తెరదీసిందంటారా? అంటే నాకు ఇంత పలుకుబడి ఉందని పోలీస్ సర్కిల్లో చాటుకోవడం వల్ల మేబీ సుబ్బు గారికి జరిగిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఆ ఎఫెక్ట్ పనిచేసింది. సజ్జనార్ గారితో ఉన్న ఫోటో అలా పనిచేసింది. అమ్మో పెద్ద ఆయనకి బాగా కాంటాక్ట్ ఉన్నట్టుంది, మనం అనవసరంగా ఎదుగుతాం, ఆయనతో ముట్టుకెళ్ళి తినాల్సి వస్తుందని ఆయన కొంచెం ఆవిడకి సపోర్టింగ్గా మాట్లాడినట్టు ఏమన్నా అని మీడియాలోకి వెళ్ళింది. బట్ నిజంగా ఆయన జెన్యున్గా ఆయన డ్యూటీ ఆయన చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. సో ఇక్కడ ఆ ఒక్క ఫోటో సృష్టించిన ప్రకంపనది. బట్ తర్వాత ముత్యం రెడ్డి గారు ఎవరైతే డీసీపీగా ఉన్నారో ఆయన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, ఆయన ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చారు, అంటే ఆయన జస్ట్ ప్రొఫైలింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ బట్ టువర్డ్స్ ద ఎండ్ ఆయన ఈ కేసు గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి. కాకపోతే మంగ్లీ గారికి ఇప్పుడు దాకా డైరెక్ట్గా ఏదైనా లింక్ ఉన్నట్టు మాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్లో మీరు గమనిస్తే మంగ్లీ గారి మీద ఎప్పుడైతే ఇంత ప్రెషర్ బిల్డప్ అయిందో ఈ రమావత్ మధు అనేట ఆయన డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. దీని అర్థం ఏంటి? ఆవిడని కాపాడడానికి ఈయన వెళ్ళాడు అన్నట్టుగానే జనాలకు వెళ్ళింది కదా. అది మనకు అర్థమవుతుంది, మరి పోలీసులకి అర్థం అవ్వట్లేదా, లేకపోతే దాటేసే ప్రయత్నం చేస్తున్నారా? దీని మీద ఒక ఎంక్వైరీ చేశారా? ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా? అదే ఇప్పుడు జనరల్గా 80 లక్షలు దాటిన ఏ కేసుకైనా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పరిధిలోకి వస్తే ఆ రకంగా ఆయన పరిధిలోకి ఇది వచ్చింది చేస్తున్నారు. కానీ ఇక్కడ 80 లక్షల కోటి రూపాయలు అనే దానికన్నా ఎంతమంది ప్రాణాలు ఇప్పుడు ఇప్పటిదాకా ఆల్రెడీ దీంట్లో 7 మంది పోయారు. ఇప్పుడు నిన్న ఒక ఆయన పోయాడు పాపం. ఎంతమంది అనాథలు అవుతున్నారు? ఇప్పుడు మొగును పోగొట్టుకున్న భార్య, ఆవిడ విగత జీవి అయింది, ఆ బిడ్డ అనాథ అయ్యాడు. వాళ్ళ తల్లి 80-90 ఉంటాయి ఆవిడకి పాపం. ఆవిడ అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా అని వేడుకుంటుంది. సో నేను అడిగేది ఇది ఇలా అవ్వదు. నిన్న ఆయన ముత్యం రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఇంతకుముందు న్యాయం చేయగలిగిన ఆ కెపాసిటీ అంతా కూడా మాకు ఉండేవండి, ఇప్పుడు చట్టాలు బాగా స్ట్రిక్ట్ అయిపోయినాయి, మేము న్యాయం చేయాలనుకున్న పరిధి కూడా దాటిపోయినాయి, మేము ఖచ్చితంగా కోర్టులు ఆ చట్టాలకు లోబడే పనిచేయాలి, మేమేం చేయలేము. సో ఇటువంటి టైంలో చేయగలిగింది ఎవరంటే పొలిటికల్ సొల్యూషన్. రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుంటేనే ఇది ఏమన్నా జరుగుతుంది.